బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ టైం అయితే గోబీ పకోడీ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. అన్నిటిని వేసేసాను, చలపిండి, బియ్యం పిండి, కారం అన్నిటిని వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను అనమాట. దీన్ని అయితే పకోడీగా చేసుకుంటున్నాను. మంచిగా వర్షం వస్తుంది, వేడివేడిగా తినాలనిపించింది. అందులో గోబీ అయితే ఉందన్నమాట, కాలీఫ్లవర్, అందుకని పకోడీ లాగా వేసేసి దీన్ని అయితే వేడివేడి ఆయిల్లోకి అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా వచ్చినట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఎంతమందికి గోబీ పకోడీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. గోబీయే కాదు, క్యాబేజీ పకోడీ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఉంటే నా కింద కామెంట్ చేయండి. ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి. ఇగోండి, వీటన్నిటిని తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. నా దగ్గర టిష్యూ లేకపోయేసరికి ప్లేట్లో వేసుకుని కొంచెం చల్లగయ్యాక తింటే సూపర్ గా ఉంటుంది. వీడియో తీసి చాలా రోజులే అయిపోయింది. గోబీ పకోడీ అరిగిపోయింది కూడా, కానీ ఎడిటింగ్ చేయక అలానే ఉండిపోయింది. ఈ రోజు అయితే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సూపర్ గా మిగిలిన దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొక వాయి దించిలోగా ఈ వాయి ఖాళీ చేస్తారు. వేడివేడిగా ఉన్నప్పుడే తినేసారనమాట. కొంచెం చల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఎక్కువ ఫంక్షన్స్ కి ఇలా పెడుతూ ఉంటారు కదా, చాలా బాగుంటాయి అనమాట. ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఫ్లిప్కార్ట్ లో కుర్తీస్ అయితే 200-300 రేంజ్ లో కుర్తీస్ అయితే నేను కింద ట్యాగ్ చేశాను. ఒకసారి చూడండి, తక్కువ ప్రైస్ లో బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.